ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి 2 రోజులు జరిగిన ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో మనకి మెయిన్‌గా కంప్యూటర్ గురించి కూడా క్వెషన్స్ అనేవి వచ్చాయి. 2 రోజులు వచ్చినాయన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ బిట్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారు మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి. మీకు తెలిసిన వారు ఎవరైనా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్ టు 25 అందిస్తున్నాం. అండ్ కరెంట్ అఫైర్స్ 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీ యొక్క ప్రిపరేషన్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే బూస్టప్గా ఉంటుంది. మీరు ఈజీగా ఈ యొక్క జాబ్లో సాధించడానికి ఈజీగా ఉంటుంది. నెంబర్ వచ్చేసరికి 8125642471. సో మీకు మెటీరియల్కి సంబంధించి మీకు మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మీ నోటిఫికేషన్ సంబంధించివి అక్కడ యూట్యూబ్లోనే కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి. ఇది మాత్రం గమనించండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ కంప్యూటర్ బిట్స్ అనమాట ఇవి. సో వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యాన్ ఎక్సెల్ ఫార్ములా స్టార్టింగ్ విత్ ఈక్వల్ టుతో ప్రారంభమయ్యే ఎక్సెల్ ఫార్ములా యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆప్షన్ ఏ టు ఇన్సెట్ టెక్స్ట్, ఆప్షన్ బి టు డిస్ప్లే చార్ట్స్, ఆప్షన్ సి టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్, ఆప్షన్ డి టు ఓపెన్ ఏ ఫైల్. ఏ వచనాన్ని చొప్పించడానికి, అండ్ ఆప్షన్ బి చార్ట్లను ప్రదర్శించడానికి, ఆప్షన్ సి గణన చేయడానికి, ఆప్షన్ డి ఫైల్ను తెరవడానికి. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్కి టు పర్ఫామ్ ఏ క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వల్తో చేస్తారనమాట స్టార్టింగ్. విచ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్డ్ టు బోల్డ్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో ఎంచుకున్న వచనాన్ని బోల్డ్ చేయడానికి ఏ సత్వర మార్గాన్ని ఉపయోగిస్తారు? కంట్రోల్ బి, ఆప్షన్స్ బి కంట్రోల్ ఐ, ఆప్షన్ బి కంట్రోల్ యు, ఆప్షన్ బి కంట్రోల్ పి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బోల్డ్ అంటే మనకి కంట్రోల్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ జెడ్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఆర్ ఎక్సెల్? ఎంఎస్ వర్డ్ లేదా ఎక్సెల్లో కంట్రోల్ జెడ్ యొక్క ఫంక్షన్ ఏమిటి? సో ఆప్షన్ ఏ రీడౌన్, ఆప్షన్ బి జూమ్, ఆప్షన్ సి అండు, ఆప్షన్ డి ఇన్సెట్. పునరావృతం, జూము, సి అండు, డి చొప్పించు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ షార్ట్ కట్ కీ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ వర్క్షీట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్? ఎంఎస్ ఎక్సెల్లో కొత్త వర్క్షీట్ను చొప్పించడానికి ఏ షార్ట్ కట్ని ఉపయోగిస్తారు? కంట్రోల్ F11, కంట్రోల్ ఎన్, ఆల్ట్ ప్లస్ ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎన్. సో మనకి కొత్త వర్క్షీట్ మనకి ఓపెన్ చేయడానికి ఏం వాడతారంటే ఆప్షన్ ఏ షిఫ్ట్ ప్లస్ F11. ఇది ఎంఎస్ ఎక్సెల్లో. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద షార్ట్ కట్ టు కాపీ సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో ఎంచుకున్న పాఠ్యాన్ని కాపీ చేయడానికి సత్వర మార్గం ఏమిటి? కంట్రోల్ సి, కంట్రోల్ వి అండ్ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ జెడ్. సో ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సరిగ్గా క్వశ్చన్ చూసుకుని మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏ కంట్రోల్ సి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వశ్చన్లో మనకి ఎక్సెల్లో న్యూగా ఓపెన్ చేయడానికి షిఫ్ట్ ప్లస్ F11, అదే ఎంఎస్ వర్డ్లో కంట్రోల్ ఎన్ యూజ్ చేస్తారు, అది గుర్తుంచుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? కింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ కానిది? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అడోబీ ఫోటోషాప్, విండోస్ 11. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విండోస్ 11. సో ఇది అప్లికేషన్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట విండోస్ 11. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ కాంపోనెంట్ ఈజ్ కన్సిడర్ ది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్? కంప్యూటర్ యొక్క మెదడుగా ఏ భాగాన్ని పరిగణిస్తారు? ఏ ర్యామ్, ఆప్షన్ బి మానిటర్, ఆప్షన్ సి సిపియు, ఆప్షన్ డి హార్డ్ డిస్క్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్? కంప్యూటర్లో డేటా యొక్క అతి చిన్న యూనిట్ ఏది? ఆప్షన్ ఏ బైట్, ఆప్షన్ సి బిట్, ఆప్షన్ బి
ఆప్షన్ సి నిబల్, ఆప్షన్ డి కిలోబైట్. సో బిట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఆర్ఎల్? యూఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏంటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రిట్రీవల్ లింక్, యూనిఫైడ్ రిసోర్స్ లింక్, యూనివర్సల్ రిట్రీవల్ లొకేటో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? కింది వాటిలో ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కు ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ విండోస్, ఆప్షన్ బి మాకోస్, ఆప్షన్ సి లైనక్స్, ఆప్షన్ డి డాస్. సో ఆ లైనక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ రకమైన సాఫ్ట్వేర్? ఆప్షన్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి యూటిలిటీ సాఫ్ట్వేర్, ఆప్షన్ సి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ డి ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్, ఉత్పాదకత సాఫ్ట్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఆప్షన్ సి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ మెమరీ ఈజ్ ద నాన్ వాల్టర్ అండ్ యూజ్డ్ టు స్టోర్ ఫైర్ ఫ్రేమ్? ఏ మెమరీ అస్థిరంగా ఉండదు మరియు వర్క్ వేర్ను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రోమ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బిట్స్ మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి. కంప్యూటర్ నుంచి కూడా మన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.